కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. 30 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులతో కలిసి డీకే శివకుమార్ ఓ ప్రైవేట్ హోటల్లో కూడా సమావేశమయ్యారు. బెంగళూరులో తన వర్గ ఎమ్మెల్యేలు మంత్రులతో డీకే శివకుమార్ భేటీ కావడం పొలిటికల్గా దుమారం రేపుతోంది. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కర్ణాటక వివాదం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, కర్ణాటకకు సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. నిజానికి కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాక ఒక ఫార్ములా ఒకటి క్రియేట్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అదేంటంటే ముందు 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు, చివరి 2.5 సంవత్సరాలు మాత్రం డీకే శివకుమార్ కి బాధ్యతలు ఇవ్వాలి, సీఎం బాధ్యతలు ఇవ్వాలనేది ఒక ఒప్పందం కుదిరినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2.5 ఏళ్లు దాటిన తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. పిసిసి అధ్యక్షులుగా ప్రస్తుతం డీకే శివకుమార్ కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. కానీ ఆయన మద్దతుదారులు చాలా రోజుల నుంచి ఈ డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా శివకుమార్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారనే డిమాండ్ తోనే నిన్న రాత్రి ఆయన వర్గీయులకు సంబంధించిన దాదాపు ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులు కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలనే అంశం పైన వాళ్ళు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెలలో తిరిగి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగానే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి ఈ ఒప్పందం గతంలో జరిగిన ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదు, ఖచ్చితంగా డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి బాధ్యత ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చాలా క్రిస్పీగా ఉంటుంది కర్ణాటక రాజకీయాలు చూస్తే. డీకే శివకుమార్ ఎక్కడ అఫీషియల్ గా ఈ మీటింగ్ కి సంబంధించి దానికి సంబంధించి ఆయన కామెంట్ చేయరు. నాకేమీ తెలియదంటారు. ఎమ్మెల్యేలను తర్వాత వివరణ వస్తే లేదు మేము ఏదో ఫంక్షన్ కోసం కలిసామని చెప్పేసి డీకే శివకుమార్ కి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయంగా మాత్రం కొంత హీట్ గా ఉంది. కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం మార్చి మొదటి వారంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, అంటే సీఎం సీట్కి ఆయన ప్రయత్నాలు చేయట్లేదు, ఏవో చర్చలు జరిగాయి, ఇష్యూ సద్దుమణిగింది అనేది కూడా మనం ఈ మధ్యకాలంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ మీటింగ్ ఇదంతా కూడా ఏ విధంగా చూడాలి నరసింహారావు, ఏమంటారు? కర్ణాటక రాజకీయాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా 2 నేతలకు మధ్యకు సంబంధించి మాత్రం కొంత విభేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా నిజానికి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న అంశానికి సంబంధించి మొదట్లోనే కొంత క్లాష్ వచ్చినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు ముఖ్య నేతలు, ఇద్దరు కూడా కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించి సిద్ధరామయ్య గాని అదేవిధంగా డీకే శివకుమార్ గాని ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ కనుక ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్ది కాలం వెయిట్ చేయండి, ముందుగా సీనియర్ నాయకులుగా ఉన్న సిద్ధరామయ్యకి అవకాశం ఇస్తాము, ఆ తర్వాత మీకు అవకాశం ఇస్తామని చెప్పేసి అప్పట్లోనే డీకే శివకుమార్ కి హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దీనికి తోడు ఇక్కడ ఇంకా 2-3 ట్విస్టులు మనకు కనిపిస్తున్నాయి. మరో వర్గం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చేసింది. లేదు, దళితుడిని ఒకసారి ముఖ్యమంత్రిగా చేయాలి, కాంగ్రెస్ పార్టీకి దళితులు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు కనుక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రిగా ఉన్న పరమేశ్వర్ కు ఈసారి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వాలని కూడా ఇంకొక వర్గం కూడా తెరపైకి ఈ అంశాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన నేపథ్యంలోనే త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.